అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, విశేషాలు అన్నీ కూడా మనం ఉన్నట్టు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చివరి వరకు చూడండి. కంటెంట్ నచ్చిన వాళ్ళు, కొత్త వాళ్ళకి మన వీడియోని పరిచయం చేయండి, మన ఛానల్ని పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయించమని చెప్పండి. అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈరోజు కాస్త లేట్ అయింది. నేను రోజు 6:30, 6:40కి రికార్డింగ్ స్టార్ట్ చేసేవాడిని. ఈరోజు 7:20 అయింది. మేబీ 8:15 అవ్వచ్చు వీడియో రిలీజ్ చేసేసరికి. సరే, ఇక్కడ నిన్న సీఎం గారు ఒక కీలకమైన ప్రకటన చేశారండి. ప్రతి నియోజకవర్గంలో కూడా 10,000 ఇళ్ల మీద సౌర పలకాలు ఏర్పాటు చేస్తారంట. అంటే సోలార్ విద్యుత్తు. ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లకు సోలార్ విద్యుత్తు అన్నారు. నిజానికి ఒక 2-3 నెలల కిందట మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు మనం నెలకు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాం కదా, సో ఆ ప్లేస్లో వాళ్ళకి సోలార్ విద్యుత్ ఇస్తాము, సోలార్ ప్యానల్స్ ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది, దానికి అయ్యే యూనిట్ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది అన్నారు. సో ప్రతి నియోజకవర్గంలో యావరేజ్గా 10 నుంచి 12,000 ఎస్సీ ఎస్టీ హౌసెస్ ఉంటాయి కదా. అదే ఇదా లేదా ఇది వేరేదా? అది మాత్రం డౌటే, నాకు డౌటే. ఎందుకంటే నిన్న క్లారిటీ లేదు. చూద్దాం. ఒక్కో నియోజకవర్గంలో 10,000 ఇళ్లపై రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టించే బాధ్యతను ఎమ్మెల్యేలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అగ్రిగేటర్ల ద్వారా అందరికీ అవగాహన కల్పించాలని, ఇళ్ల యజమానుల నుంచి సమ్మతి లేఖలు తీసుకోవాలని కోరారు. యజమానులు అనుమతి లేఖలు ఇస్తే కాంట్రాక్ట్ సంస్థలు వచ్చి ప్యానెల్ బిగిస్తాయని సూచించారు. ఈ ఏడాది 20 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇవన్నీ పూర్తయితే 4,000 మెగావాట్ల విద్యుత్ వస్తుందని వెల్లడించారు. శాసనసభలో గురువారం విద్యుత్ రంగంపై నిర్వహించిన స్వల్పకాలిక చర్చకు ఆయన సమాధానమిస్తూ, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బజిలీ యోజన కింద ప్రతి ఇంట్లో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. రాష్ట్రంలో 25 లక్షల మంది ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇంటిపై 2 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్యానెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీంతో 240 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీనికి 1,15,000 ఖర్చు అవుతుంది. కేంద్రం 65,000 కోట్లు ఇస్తుండగా ఏపీ ప్రభుత్వం 55,000 కోట్లు భరిస్తుంది. మొత్తం మీద 1.15 లక్షల కోట్లు ఖర్చు అయితే కేంద్రం 65,000 కోట్లు, రాష్ట్రం 55,000 కోట్లు. సో ఇది ఓకే. అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన దాని కాకుండా అదనంగా ప్రతి నియోజకవర్గంలో 10,000 ఇళ్లకు అని చెప్పారు. ఇది మంచి నిర్ణయమే. సోలార్ ఏర్పాటు చేసుకుంటే మంచిదే. మనం పెట్టించి ఇప్పటికి 3 నెలలు అయిందండి. మనం సోలార్ పెట్టించి 3 మంత్స్ అయింది. సో నాకు ఒక అవగాహన వచ్చింది. ఎంత విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, నాకు ఎంత మిగులుతుంది అనేది ఇప్పుడే అవగాహన వచ్చింది. కాబట్టి ఈ నెల ఒక 4-5 రోజుల్లో నేను ఒక క్లియర్ వీడియో చేస్తాను. మీరు సోలార్ ప్యానల్స్ చూసే ఉంటారు కదా, మన స్టూడియో బయట చూపిస్తా, వీడియో లాస్ట్లో చూపిస్తా. ఇక యువతకు కృత్రిమ మేధాలో శిక్షణకు మైక్రోసాఫ్ట్తో ఒప్పందం. ఏడాది కాలంలో 2 లక్షల మందికి శిక్షణ. విద్యార్థులకు బహుళ సాంకేతిక మెలకువలు. రాష్ట్రంలోని యువతకు కృత్రిమ మేధ ఏఐలో శిక్షణ ఇప్పించి వారిలో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచేందుకు అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్తో ఏపీ ప్రభుత్వం. సో ఇప్పుడు ఏఐ ప్రపంచం నడుస్తోంది. మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దాని మీద సంవత్సరానికి 2 లక్షల మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకుంది. చాలా మంచి విషయం అండి. తర్వాత జనసేన పార్టీ ఆవిర్భావ సభ నేడు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. సో అందుకని పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ పరిధిలో చిత్రాడ అనే గ్రామంలో భారీ ఒక సభ ఏర్పాటు చేయబోతున్నారు. లక్షలాది మంది, మోర్ దాన్ 5 lakhs అటెండ్ అవుతారని ఒక అంచనా వేస్తున్నారు. ఇది భారీ సభ అన్నమాట. ఇన్నాళ్ళు మనం పోరాటాలు చేసాం, ఇప్పుడు ఉత్సవం చేద్దాం రండి అని చెప్పి ఆ సభకు కూడా జయకేతనం అనే పేరు పెట్టారు. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి నెక్స్ట్ వీడియోస్ ఒకటి పాజిటివ్ వస్తుంది, ఒకటి నెగిటివ్ వస్తుంది. 2 వీడియోస్ రిలీజ్ చేస్తా. ఒకటి పాజిటివ్, జనసేన పార్టీ ఓవరాల్గా ఈ 13 ఏళ్ల ప్రస్థానం, పవన్ కళ్యాణ్ గారి శ్రమ, ఈ వాళ్ళ యాక్షన్ ప్లాను, వాళ్ళ వ్యూహం, వాళ్ళ భవిష్యత్తు, అదంతా ఒక పాజిటివ్ ఫ్లేవర్. నెగిటివ్ ఏంటంటే కాశీనాయన ఆశ్రమానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అవ్వాల. సో దాని మీద నా వ్యూ ఏంటనేది ఒక వీడియో చేశాను. ఈ 2 కూడా వస్తాయి. ఏదైనా మనం ఉన్నట్టు చెప్తాం. ఏ పార్టీకైనా 360 degrees పరిశీలించి, నాణ్యానికి 2 వైపులు పరిశీలించి పాజిటివ్ నెగిటివ్ అనేది చెప్తుంటాం. తర్వాత 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం ప్రకటించిన రిటర్నింగ్ అధికారి. శాసనసభ్యుల కోటాలో ఈ 5 నామినేషన్ వేశారు. వేరే పోటీ ఏమీ లేదు. కాబట్టి ఈ 5 నామినేషన్లు చెల్లుతాయి. కాబట్టి వీళ్ళు ఎమ్మెల్సీలుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. సో వీళ్ళు 5 కూడా ఇక ఎమ్మెల్సీలు అనమాట. కాకపోతే దురదృష్టవశాత్తు
ఒక వైసీపీ ఎమ్మెల్సీ కూడా వచ్చారు, ఎవరనేది మీకు తెలుసు. సరే, ఇది పెద్దిరెడ్డి ఫార్ములా. చేతికి మట్టి అంటకుండా ప్రభుత్వ భూములను కొట్టేసే సరికొత్త పద్ధతి. 70 కోట్లకు పైగా విలువైన తూకివాకం పెద్ద చెరువు భూమిపై కొన్నం. ప్రైవేటు పట్టా భూమిగా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు. ఓ వ్యక్తి పేరట రిజిస్ట్రేషన్, అనంతరం తన భార్య మీదకు మార్పు. వారెవ్వా, ప్రభుత్వ భూమి ఉంటుంది, అది ఒక వ్యక్తి పేరున ఫస్ట్ ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మాట్లాడుకొని ఫస్ట్ ఇప్పుడు ఒక ప్రభుత్వ భూమి ఉంటుందండి, దాన్ని ఒక బినామీ పేరిట ఆన్లైన్లో రికార్డులు మారుస్తారండి. ఆన్లైన్లో రికార్డులు మార్చడం ఎంతసేపు, తహసీల్దార్ డిజిటల్ సంతకంతో అయిపోద్ది. దానిలో పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పిస్తారు. ఈ రెండు బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రార్ కూడా మనోడైతే మనం అధికారంలో ఉంటే చెప్పినట్టు వింటాడుగా, పైసా పరక తీసుకొని. అలా రిజిస్ట్రేషన్ అయిపోయాక ప్రభుత్వ భూమి పట్టా భూమి అయిపోద్ది, చట్టబద్ధంగా పట్టా భూమి అయిపోద్ది. ఆ తర్వాత దాన్ని గిఫ్ట్ సెటిల్మెంట్గానో లేదంటే ఇంకేదో పేరు పెట్టి ఎటువంటి ఏమీ లేకుండా తన భార్య పేరుటకు మార్చుకున్నారంట. అలా చేశారంట పెద్దిరెడ్డి గారు. అది ఈనాడులో ఈరోజు రాసిన వార్త. చేతికి మట్టి అంటకుండా ఎక్కడా తెరపై కనిపించకుండా భూ కబ్జాలు చేయడం ఎలా, అత్యంత విలువైన ప్రాంతాల్లోని ప్రభుత్వ భూముల్ని చెరువుల్ని సొంతం చేసుకోవడం ఎలా అనే దానిపై వైకాపా నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిహెచ్డీ చేసినట్టుగా ఉంది. భూ కబ్జాల కోసం ఆయన ఓ సరికొత్త ఫార్ములాను ప్రవేశపెట్టారు. దానికి పెద్దిరెడ్డి వారి భూ కబ్జాల భాగవతం అంటూ ఆయనకు ప్రత్యేక పేటెంట్ ఇవ్వాల్సిందే. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం తూకివాకం పెద్ద చెరువుకు సంబంధించిన 7.28 ఎకరాల భూమి తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయన అందుకు వేసిన స్కెచ్ చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తోంది. 70 కోట్లకు పైగా విలువ చేసే ఈ భూమిని చాలా చాకచక్యంగా జాగ్రత్తగా కాజేశారని విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చిందంట. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి వచ్చిందంట. చాలా పెద్ద భాగవతం. గుంజీలు తీసిన గురువు, తనకు తానే శిక్షించుకున్న ప్రధానోపాధ్యాయుడు, పిల్లల్లో మార్పునకు విసిగి వేసారి వినూత్న ప్రయత్నం. విజయనగరం జిల్లాలో ఘటన. విజయనగరం జిల్లాలో ఇదే జిల్లాలో 2 ఘటనలు జరిగాయి. ఒకటిది ఏంటంటే, ఒక స్కూల్ జడ్పీహెచ్ స్కూల్ హెచ్ఎం ప్రధానోపాధ్యాయుడు రమణ అనే వ్యక్తి, ఆ టీచర్ ప్రధానోపాధ్యాయుడు ఆయన. సో ఆయనంట ఈ వీడియో నిన్న సోషల్ మీడియాలో చాలామంది చూసే ఉంటారు. పిల్లల్లో మార్పు రావట్లేదు, తల్లిదండ్రుల్లో కూడా బాధ్యత తీసుకోవట్లేదు అని తనకు తానే శిక్షించుకొని అందరి ముందు గుంజీలు తీశాడంట. ఈ వీడియో సోషల్ మీడియాలో నిన్నంతా బాగా వైరల్ అయింది. ఆ ప్రధానోపాధ్యాయుడు పిల్లలను తల్లిదండ్రులు అదుపు చేయడం లేదని, పాఠశాలకు సక్రమంగా పంపడం లేదని, విద్యార్థులు చదువుల్లో వెనుకబడ్డారని ఆవేదన చెందారు. ఒకప్పుడు మంచి ఫలితాలు సాధించి IIITకి విద్యార్థులను పంపిన పాఠశాలలో నేడు ప్రమాణాలు పడిపోవడంపై మదనపడ్డారు. స్కూలుకు సరిగ్గా రాని పిల్లల ఇళ్లకు ఉపాధ్యాయులను పంపించి వారిలో పరివర్తనకు ప్రయత్నించారు. అయినా ఆశించిన మార్పు కనిపించకపోవడంతో చివరకు తనను తానే శిక్షించుకొని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ఓ వీడియో సందేశం పంపించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం చింతా రమణ గుంజీలు తీసి స్వీయ శిక్ష వీడియో గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిందండి. ఇదే విజయనగరం జిల్లాలోని ఎస్కోట నియోజకవర్గ పరిధిలో వేపాడ మండలంలోనంట ఒకచోట డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఏర్పాటు చేస్తే అక్కడికి ఒక మహిళా ఎస్ఐ వెళ్ళి అడ్డుకుంటే ఆమెను కొట్టారు. అక్కడ యువకులు కొంతమంది మద్యం మత్తులో ఉన్నారో లేదంటే గంజాయి తాగారో కానీ ఒక ఎస్ఐ మీద మహిళా ఎస్ఐ మీద దాడి చేసి దుర్భాషలాడారు. అది కూడా మొన్న రాత్రి జరిగింది. అది ఇక ఇంటర్ ఎంబైపీసీ చదువుకోవచ్చు. ఇంటర్మీడియట్లో ఇప్పటి వరకు ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది. ఇప్పుడు ఎంబైపీసీ మ్యాథ్స్, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే రెండూ కలిపి ఇంటర్మీడియట్ అయిపోయాక మేబీ నీటు రాయొచ్చు అండ్ ఎంసెట్లో ఇంజనీరింగ్, అంటే ఇంజనీరింగ్ అయినా వెళ్ళొచ్చు లేదా మెడిసిన్ వైపు అయినా వెళ్ళొచ్చు ఎంబైపీసీ చేయడం వల్ల. అంటే 10th క్లాస్ అయిపోయిన వెంటనే నువ్వు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలంటే, సైన్స్ మ్యాథ్స్ వైపు వెళ్ళాలంటే ఎంపీసీ తీసుకో, లేదు నువ్వు మెడిసిన్ వైపు వెళ్ళాలంటే బైపీసీ తీసుకో అంటారు. ఇప్పుడు అది 10th క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లవాడు డిసైడ్ అవ్వకపోవచ్చు. అందుకే ఇంటర్మీడియట్ అయిపోయాక 2 దారులు ఎంచుకోవడానికి, డిసైడ్ అవ్వడానికి, ఆప్షన్స్ ఎంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. సో ఇంటర్మీడియట్లో ఎంబైపీసీ చేశారనుకోండి, 2 కవర్ అవుతాయి. అప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయాక తను డిసైడ్ అవ్వచ్చు అటువైపు ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలా, మెడిసిన్ వైపు వెళ్ళాలా అని. ఈ ఎంబైపీసీ చాలా మంచి గ్రూపు. ఇంతకుముందు సిబిఎస్ఈలో ఉండేది, సిబిఎస్ఈలో కొన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఈ సంవత్సరం నుంచి రాష్ట్రంలో పెట్టినట్టున్నారండి.
రాజ్ కసిరెడ్డిపై ఆరోపణల్ని మేము ఖండించట్లేదు, సమర్థించట్లేదు. ఆ సమాధానం చాలు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిరూపించమనండి. వైకాపా నేత బొత్స సత్యనారాయణ. బంగారం తుప్పు పట్టేస్తుంది, మా నగలు మాకు ఇచ్చేయండి, కోర్టును కోరిన గాలి జనార్దన్ రెడ్డి. కుదరదన్న తెలంగాణ హైకోర్టు. ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు నగలు తుప్పు పెట్టిపోతాయంటూ గనుల గజని గాలి జనార్దన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారంటండి. బంగారం తుప్పు పెట్టిపోద్దంట, ఇచ్చేయాలంట. విజయవంతంగా స్పీడెక్స్ అన్డాకింగ్ తొలి ప్రయత్నంలోనే పూర్తి చేసిన ఇస్రో. రూపీ సింబల్ ఉంది కదా, ఈ స్థానంలో రు అని రాయాలని తమిళనాడు బడ్జెట్లో లోగో మార్చారంటండి వాళ్ళు. తమిళంలో ఇదిగోండి, ఇంతకుముందు ఈ సింబల్ ఉండేది, రూపీ సింబల్ ఉండేది, ఇప్పుడు వాళ్ళు తమిళంలో రు అనే లిపి ఆ అక్షరం రాస్తున్నారనమాట. ఇది వేర్పాటువాద మనస్తత్వం. ఓబులాపురం కేసు నుంచి నేతలకు విముక్తి. అనంతపురం జిల్లా ఓబులాపురంలో అక్రమ మైనింగ్ను పరిశీలించేందుకు వెళ్లిన నాటి తెదేపా నేతలపై 2007లో పోలీసులు పెట్టిన కేసును కొట్టివేస్తూ విజయవాడలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం గురువారం తీర్పు ఇచ్చింది. సో అప్పట్లో ఒక పెద్ద కేసు అది. 2007 జూలై 21న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ ఓబులాపురంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను పరిశీలించడానికి వెళ్ళారు. వాళ్ళు మీద ఉన్న నమోదైన కేసులను నిన్న విజయవాడ ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసిందనమాట. ఎలా ఉన్నారు నాగం? ఫైర్ బ్రాండ్ మీరు, ఆరోగ్యం ఎలా ఉంది? జనార్దన్ రెడ్డిని ఆప్యాయంగా పలకరించిన చంద్రబాబు. నాగం జనార్దన్ రెడ్డి ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆల్మోస్ట్ నెంబర్ 2 పొజిషన్. 2000 అంటే ఆయన పార్టీ మారే వరకు టీడీపీలో ఆల్మోస్ట్ టీడీపీ వచ్చేసరికి దేవేంద్ర గౌడ్ అండ్ నాగం జనార్దన్ రెడ్డి. తెలంగాణ టీడీపీ వచ్చేసరికి వాళ్ళిద్దరే ఫ్రంట్ ఫేస్, దేవేంద్ర గౌడ్ అండ్ నాగం జనార్దన్ రెడ్డి ఒకప్పుడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎర్రన్నాయుడు గారు నెంబర్ 2లో ఉండేవాళ్ళు, ఇంకా కొంతమంది అయ్యన్న పాత్రుడు, వీళ్ళందరూ. సో ప్రస్తుతానికైతే నాగం జనార్దన్ రెడ్డి గారు గురించి నిన్న చంద్రబాబు గారిని కలిశారంట. అప్పట్లో ఎన్ని ఉద్యమాలు చేశాం, మీరు ఫైర్ బ్రాండ్, పార్టీ ఆదేశిస్తే దూసుకెళ్లేవారు, ఎంతో ఎమోషనల్గా ఉండేవారు అని నాగం జనార్దన్ రెడ్డితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు గత స్మృతులను నెమరు వేసుకున్నారు. తెదేపాలో సుదీర్ఘకాలం పనిచేసిన తెలంగాణ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నాగం గురువారం అసెంబ్లీలో సీఎంను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నాగం ఎలా ఉన్నారు, ఆరోగ్యం ఎలా ఉంది, చాలా రోజులైంది కలిసి అంటూ సీఎం ఆప్యాయంగా పలకరించారు. యూట్యూబ్ చూసి బంగారం రవాణా నేర్చుకున్నా, బెదిరించి నా చేత చేయించారు, విచారణలో వెల్లడించిన రన్యారావు. అందరూ యూట్యూబ్ చూసే క్రైమ్ నేర్చుకుంటున్నారేంటి? అందరూ అదే చెప్తున్నారు. యూట్యూబ్ చూసి చంపేయడం కూడా నేర్చుకున్నాడు ఆడెవడో. యూట్యూబ్లో మంచిగా ఉంటుంది, చెడు ఉంటుంది. ఎక్కువ మంది చెడు కోసమే చూస్తున్నట్టు ఉన్నారు యూట్యూబ్. మొత్తం అన్ని యాడ్లే, ఇవన్నీ యాడ్లే. సరే, ఇది పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం, కూటమి ప్రభుత్వ పాలనపై గవర్నర్ జస్టిస్ నజీర్కు వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు. ప్రజాస్వామ్యాన్ని ముఖ్యమంత్రి అపహాస్యం చేస్తున్నారు, ఒక వర్గానికి మాత్రమే మేలు చేయాలని అనడం దారుణం. సమాజంలో వివక్ష పెంచేలా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు, తక్షణం జోక్యం చేసుకోవాలి, గవర్నర్కు వైఎస్ఆర్సీపీ విజ్ఞప్తి. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలపై గవర్నర్కు వినతిపత్రం అందజేసిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధి బృందం. సో నిన్న వైసీపీ నాయకులు చంద్రబాబు గారి మీద జస్టిస్ అబ్దుల్ నజీర్ గవర్నర్ గారికి ఫిర్యాదు చేశారంట. చంద్రబాబు నాయుడు గారు ఒక వర్గానికి మాత్రమే పనులు చేయాలని చెప్పారు, అంటే ఒక వర్గాన్ని మాత్రమే, ఒక వర్గం మీద వివక్ష పెంచేలా మాట్లాడారు, సమాజంలో వివక్ష పెంచేలా మాట్లాడారని ఆయన మాట్లాడిన క్లిప్పింగ్స్ అయితే తీసుకెళ్ళి పంపించారంట. అది పెద్ద సబ్జెక్ట్ ఏం కాదులే, కానీ అది ఆయన పథకాల గురించి మాట్లాడలేదు, లేదా వర్గాల గురించి మాట్లాడలేదు. వైసీపీ వాళ్ళకు పనులు చేయొద్దని మాత్రమే అన్నారు. సెకీ ఒప్పందం రద్దు కుదరదు, ఎట్టకేలకు శాసనసభలో సీఎం చంద్రబాబు ఒప్పుకోలు. ఇన్నేళ్ళు అంటే వీళ్ళు తీసుకున్న 1700 కోట్లు సేఫ్ అని గల సాక్షి వాళ్ళ బాధ. అమ్మయ్య, మేము తీసుకున్న డబ్బు సేఫ్, మళ్ళీ ఒప్పందం రద్దు చేస్తే డబ్బు వెనక్కి ఇవ్వాల్సి వస్తుంది. ఇన్నాళ్ళు గత ప్రభుత్వం వైఎస్ జగన్పై దుష్ప్రచారం, ఇది అత్యంత చౌక ఒప్పందం అని నిపుణుల ప్రశంసలు. నిపుణులు అంటే ఎవరో తెలుసుగా, వైసీపీ భాషలో నిపుణులు అంటే ఎవరో తెలుసు కదా. విద్యుత్ నియంత్రణ మండలి సభపైనని పేర్కొంది. దీంతో ఒప్పందం కొనసాగిస్తామని సామాజిక ఆర్థిక సర్వేలో సర్కారు వెల్లడి. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు అసెంబ్లీ వేదికగా సీఎం స్పష్టీకరణ.
సో దాన్ని రద్దు చేస్తే ఫైన్ కట్టాలి కాబట్టి అందులో ఒప్పందంలోనే అదో షరతు ఉంది కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అదొకటి. రెండోది అదాని పైన అక్కడ ఉన్నది అదానిని కాదు అని ధిక్కరించి ఎవరు కూడా ముందుకు వెళ్ళలేరు, అటువంటి క్యాన్సిల్ చేయలేరు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సి వచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి గారి ధీమా అదే. భవిష్యత్తులో ప్రభుత్వం మారినా దీన్ని ఎవరు బయటకు తీరు. ఎందుకంటే మనం తీసుకుంటుంది అదాని నుంచి. అంటే మనం తప్పు చేసినా లంచాలు తీసుకున్నా అవతల వ్యక్తి పెద్దోడైతే మనకంటే పెద్దోడైతే మన జోలికి ఎవడు రాడు అని అదొక గేమ్, అదొక ప్రత్యేకమైన ఆలోచన. ఇంటర్లో కొత్త గ్రూపు ఎంబైపీసీ. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ విద్యలో పలు మార్పులు రానున్నాయి. జూన్ 1కి బదులు ఏప్రిల్ 1 నుంచే ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ప్రారంభమవుతాయి. మ్యాథ్స్ ఏ, బి కలిపి ఒక సబ్జెక్టు, బాటనీ, జువాలజీ కలిపి మరొక సబ్జెక్టుగా మార్చారు. రేపటి నుంచి ఒంటిపోటు బళ్ళు. అధైర్యపడద్దు, అండగా ఉంటా. నాయకులు, కార్యకర్తలు, మద్దతుదారులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్. గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లిలో గ్రామ బహిష్కరణకు గురైన దళిత, బీసీ, మైనారిటీ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. పార్టీ కార్యాలయంలో వైఎస్ జగన్ను కలిసిన పల్నాడు గ్రామాల ప్రజలు. పంచాయతీ ఎన్నికల జాప్యం ప్రజా సంక్షేమానికి విఘాతం. వివిధ రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల జాప్యం కారణంగా ప్రజాభివృద్ధికి విఘాతం కలుగుతుందని పంచాయతీరాజ్ వ్యవహారాలకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. కరెక్టే. ఈడీబీలో భారీ వేతనాలతో 22 మంది నియామకం. కాంట్రాక్ట్ విధానంలో 5 అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్లు, 10 మంది జనరల్ మేనేజర్లు, 7 మేనేజర్ల నియామకానికి కూటమి ప్రభుత్వం అనుమతి అంట. వనవాసంలో పిన్నెల్లి ప్రజలు. కూటమి ప్రభుత్వం రాగానే రెడ్ బుక్ రాజ్యాంగం అమలు. గ్రామం నుంచి వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల బహిష్కరణ. 100 కుటుంబాలు ఊరు వదలాల్సిన పరిస్థితి. నిరాకరించిన వారిపై దాడులు, చేతులెత్తేసిన పోలీసులు. ఇప్పటికీ గ్రామంలోకి రాలేని పరిస్థితి. వలస కూలీలుగా కొందరు, బంధువుల ఇళ్లలో మరికొందరు. ఇది పల్నాడు జిల్లాలో కొన్ని గ్రామాల్లో, పర్టికులర్గా నరసరావుపేట నియోజకవర్గ పరిధిలో, వినుకొండ కాదు, గురజాల నియోజకవర్గ పరిధిలో అండ్ మాచర్ల నియోజకవర్గ పరిధిలో కొన్ని గ్రామాల్లో ఇది ఎప్పటి నుంచో వస్తుంది. వైసీపీ అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతారు. టీడీపీ అధికారంలో ఉంటే వైసీపీ వాళ్ళు ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు చంద్రయ్య అలాగే కదా. చంద్రయ్య జనవరి 12, 2022 అతన్ని చంపేశారు. నిజానికి అతను అంతకుముందు ఊరు వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళ కుటుంబం. అప్పుడు సంక్రాంతి ఉంది కాబట్టి ఊరిలోకి వచ్చారు. సంక్రాంతికి ఊరు వస్తున్నాడని తెలుసుకొని అతన్ని మట్టుపెట్టారు. ఈవెన్ జాలయ్య అయినా అంతే. దుర్గి మండలం జంగమేశ్వరపురంలో జాలయ్య మరణించాడు కదా, చంపేశారు కదా, అతని కథ కూడా అదే. అక్కడ పల్నాడు జిల్లాలోని చాలా గ్రామాల్లో ఇదే జరుగుద్ది. ఒక పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎన్నికల టైంలో మాత్రమే వస్తారు. ఇది కొత్తగా అన్నట్టు రాస్తున్నారు. ఈ కల్చర్ ఎప్పటి నుంచో ఉంది. ఆ కల్చర్ మొత్తం 2 పార్టీలు ఈ విషయంలో తప్పు చేస్తున్నాయి. 5 ఎమ్మెల్సీల ఏకగ్రీవ ఎన్నిక 2023-24లో జాతీయ సగటును మించి ఏపీలో విద్యుత్ సరఫరా. ఇటీవల రాజ్యసభలో వెల్లడించిన కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ. సెకీ ఒప్పందం రద్దు కుదరదు. మహిళా ఎస్ఐ జుట్టు పట్టుకుని జులుం. మద్యం మత్తులో యువకుల దాష్టికం. మద్యం కాదు, బహుశా వాళ్ళు గంజాయి తాగి ఉంటారు. మద్యం తాగితే అంత దారుణంగా ప్రవర్తించరు. అక్కడ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఏదో రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాం జరుగుతుంది. అందులో కొంత అశ్లీలత పెరుగుతుందని ఆ మహిళా ఎస్ఐ వెళ్ళి అడ్డుకుంటే ఆమెను కొట్టారనమాట. గంటా కొడుకు అధికార దర్జా. హెచ్ఎం కుర్చీలో కూర్చొని శాంతి భద్రతలపై సమీక్ష. అధికారంలోకి వచ్చిందే పెత్తనం చెలాయించడానికి అన్నట్టు టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధి కాకపోయినా తండ్రి హోదాను అడ్డుపెట్టుకొని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ రెచ్చిపోయారంటండి. మెరిట్ కమ్ రోస్టర్ పద్ధతిలోనే టీచర్ల సీనియారిటీ జాబితా. జగన్ కష్టకాలంలో వెళ్ళిపోతారా? పదవులు అనుభవించి కన్నతల్లి లాంటి పార్టీపై నిందలు మోపుతారా? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు, మీరేదో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసమో, పార్టీలో ఇంకొంచెం పదవుల కోసమో ఈ విజయసాయిరెడ్డి గారిని దయచేసి ఏమీ అనొద్దు, విజయసాయిరెడ్డి గారిని కెలకొద్దు. ఎందుకంటే ఆయనకు మీ పార్టీ గురించి, మీ అధినేత గురించి మీకంటే ఎక్కువ తెలుసు. కాబట్టి ఆయన ఏం అనకపోవడం మీకే మంచిది, మీ పార్టీకే మంచిది. ఆయన మామూలుడు కాదు. మీరు ఒక మాట అంటే ఆయన 100 మాటలు అంటాడు. ఆ 100 కూడా పచ్చి నిజాలు, ఇంటర్నల్ అంతర్గత అంశాలు చెప్పేస్తారు. అప్పుడు మీకే దెబ్బ. పరిశ్రమల స్థాపనపై దృష్టి పెట్టండి. పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో సీఎం ఆదేశం. సో నిన్న ఎస్ఐపిబి సమావేశం జరిగిందండి. ఇందులో 1.21 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదించారు.
10 సంస్థల పెట్టుబడుల ద్వారా 80,104 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటి వరకు ఆమోదం పొందిన ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్ష. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒక ఎంఎస్ఎంఈ పార్కు, నెల రోజుల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. సంస్థలకు వేగంగా అనుమతి ఇవ్వాలి. అధికారులకు సీఎం ఆదేశం. సో నిన్న రాష్ట్రంలో పెట్టుబడులు మరియు ప్రోత్సాహక మండలి మీటింగ్ జరిగింది. ఇందులో 1,21,000 కోట్ల పెట్టుబడులు దాన్ని ఆమోదించి ఆ సంస్థలకు సంబంధించి ఎంతమంది ఏంటని లెక్కలు వేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 సార్లు ఈ మీటింగ్ జరగడం. సో ఇదంతా బాగానే ఉంది. కాకపోతే అవి కార్యరూపం దాల్చుతున్నాయా లేదా, ఓన్లీ లెక్కలు మాత్రం చెప్తున్నారు. 4 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షల కోట్ల పెట్టుబడులు అని లెక్కలు చెప్తున్నారు. ఆన్ పేపర్ లెక్కలు ఉన్నాయి, కానీ ఫీల్డ్లో మాత్రం ఏమీ జరగట్లేదు. అయితే మళ్ళీ అలా చెప్తే ఇప్పుడే కదా, ఇంకా టైం పడుతుంది కదా అంటారు. చూద్దాం ఎన్నాళ్ళు టైం పడుతుంది. ఒక 2 ఇయర్స్ తర్వాత దీని గురించి మాట్లాడదాం. 2 సంవత్సరాలు సరిపోతుందిగా, 2 సంవత్సరాల తర్వాత ఇది మాట్లాడదాం. తాడేపల్లి కళ్ళు ఎప్పటికప్పుడు చేరుతున్న మద్యం లెక్కలు. బేవరేజెస్లో నేటికి సజ్జలు పెట్టిన కంపెనీ సర్వీస్ ప్రొవైడర్గా కొనసాగుతున్న విశిష్ట. అక్కడి నుంచే వైసీపీ నేతలకు సమాచారం. డిస్టిలరీ నుంచి డిపోల దాకా అంతా తాడేపల్లికి. మిగులు మద్యం లెక్కల్లోనూ విశిష్ట మాయ. ఏరుకోరి తెచ్చిపెట్టిన సలహాదారు సజ్జల. కంపెనీలు కమిషన్ల లెక్కల్లో ఇదే కీలకం. తాజా సమాచారం తెలుసుకుంటూ జాగ్రత్తలు. విశిష్ట కంపెనీ ఇది బేవరేజెస్ కార్పొరేషన్కు సర్వీస్ ప్రొవైడర్. మద్యం కొనుగోలు సరఫరాకు సంబంధించిన లెక్కలన్నీ ఈ సంస్థే చూస్తుంది. అసలు విశేషం ఏమిటంటే విశిష్టకు సజ్జల అస్మదీయ కంపెనీగా పేరు. ఈ కంపెనీ మాయలపై అనేక ఆరోపణలు ఉన్నాయి. మొత్తానికి ఈ మద్యం కుంభకోణంలో వైసీపీలో నెంబర్ 2 పొజిషన్లో ఉన్న చాలామంది ఇరుక్కుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదాన్ డిస్టిలరీ ఈ మొత్తం మీద రాజకేశ్వరరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు అండ్ సజ్జల గారు అండ్ మిథున్ రెడ్డి గారు వీళ్ళందరికీ ఈ మద్యం కుంభకోణంతో లింకులు ఉన్నట్టున్నాయి. సో వైసీపీలో నెంబర్ 2 పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యక్తులందరూ కూడా మద్యం కుంభకోణంలో ఇరుక్కుపోతారేమో. చాలా కొత్త అంశాలు తెర మీదకి వస్తున్నాయి ఎప్పటికప్పుడు. ప్రభుత్వం మారిపోయింది కాబట్టి వ్యవస్థ మొత్తం కూటమి ప్రభుత్వ కొనసాగంలో నడుస్తుందని అనుకుంటే పొరపాటే. ఎక్సైజ్ శాఖకు సంబంధించిన సమాచారం అంతా ఇప్పటికీ తాడేపల్లి ప్యాలెస్కు చేరుతోంది. అది కూడా అడపాదడపా కాదు. చీమ చిటుక్కుమన్న తాడేపల్లి ప్యాలెస్కు గత ప్రభుత్వ సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి తెలిసిపోతుంది. మద్యంలో ఆనాడు భారీగా అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ పెద్దలకు ఇది మంచి అవకాశంగా మారింది. సజ్జల తెచ్చిపెట్టిన విశిష్ట అనే కంపెనీ ఎక్సైజ్లో సర్వీస్ ప్రొవైడర్గా ఇప్పటికీ కొనసాగుతుందంట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్కు ఈ విశిష్ట అనే కంపెనీ సర్వీస్ ప్రొవైడర్గా ఉండేది. ఆన్లైన్ పోర్టల్ నిర్వహణ, అంతర్గత వ్యవహారాల నిర్వహణకు సంబంధించి. అదే కంపెనీ ఇప్పుడు కొనసాగుతుండటంతో ఆ లెక్కలన్నీ సజ్జల చేతికి వెళ్తున్నాయని ఆంధ్రజ్యోతిలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశారు. ప్రభుత్వం కళ్ళు తెరవాల్సిన వార్త. ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టు సాధించలేదనడానికి ఇదే కీలకం అన్నమాట. అమెరికాకు ఇప్పుడు వద్దులే, మన విద్యార్థుల్లో తగ్గిన మోజు. పలు కారణాలు. అమెరికాలో ఆర్థిక అనిశ్చితి, వీసా ఫీజుల్లో పెరుగుదల, కఠినంగా మారిన వడపోత, ట్రంప్ అస్థిర నిర్ణయాలు, విదేశాల్లో పెరిగిన ఛాన్సులు. గత ఏడాదితో పోలిస్తే 38% తగ్గిన H1B దరఖాస్తులు. ఓకే, వెలుగు బాట. గత 5 ఏళ్ళు కమిషన్ల కోసమే విద్యుత్ కొనుగోళ్లు. ఆ భారం ప్రజలపై వేసి భారీగా బాదుడు. ఛార్జీల పేరున 32,000 కోట్ల వడ్డింపు. ఇలా సోలార్ అంటే విద్యుత్ రంగంలో తీసుకురానున్న మార్పులు ఇవన్నీ కూడా నిన్న సీఎం గారు చెప్పారు. ఇక 2 లక్షల మందికి ఉన్న మైక్రోసాఫ్ట్ శిక్షణ ఇది చెప్పుకున్నాం. తర్వాత కాల్పుల విరమణకు పుతిన్ అంగీకారం. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధంలో కీలక పరిణామం. ముఖ్య పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో నిన్న ఉక్రెయిన్ కూడా కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుంది అండ్ తాజాగా పుతిన్ కూడా అంగీకరించారంట. సో రష్యా ఉక్రెయిన్ మధ్య గత 3 ఏళ్లకు పైగా జరుగుతున్న యుద్ధం ఆగే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నేతలపై ఓబులాపురం కేసు కొట్టివేత. విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు. రేపటి నుంచి ఒంటిపోటు బళ్ళు. 5 ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవం. 7 సెకండ్లలోనే గుండె గుట్టు. ఏఐ బేస్డ్ యాప్తో మాస్ కార్డియాక్ స్క్రీనింగ్ పరీక్ష. గుంటూరు జీజీహెచ్లో ప్రయోగాత్మకంగా నిర్వహణ. యాప్ను రూపొందించిన 14 ఏళ్ల బాలుడు సిద్ధార్థ్. వారెవా 14 సంవత్సరాల బాలుడు సిద్ధార్థ్ అంట ఏఐ బేస్డ్ యాప్ ఒకటి రూపొందించారంటండి. దాంతో గుండె పనితీరు, గుండె గుట్టు ఏంటి, దాని వ్యవహారం ఏంటి అనేది మొత్తం కూడా తెలుస్తుందంట. ఇకపై ఎంబైపీసీ ఇందాక చెప్పుకున్నాం. రంగన్నపై విషప్రయోగం. స్లో పాయిజన్ ఇచ్చినట్టు అనుమానం. దర్యాప్తులో వేగం పెంచిన సిట్. నైట్ వాచ్మెన్ రంగన్న వివేకానంద రెడ్డి గారి కేసులో కీలకమైన సాక్షి. సో అతని మీద విషప్రయోగం జరిగి స్లోగా నెమ్మదిగా ఇచ్చారంట. ఏదో నాకు మొత్తం చూస్తే కర్రీ అండ్ సనేడ్ గుర్తు వస్తుందండోయ్. తెలుసుగా కదా. అలాగే ఈ కేసులో కూడా స్లోగా ఒక్కొక్కరిని పైకి ఎక్కించారేమో.
ఏం జరుగుతుందో అంత పెద్దోళ్ళకి ఎరిక మనకెందుకు, మీరు మనం నిమిత్త మాత్రం మనం ఏదో మాట్లాడుకోవడం అంతే కదా. ఒక 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఒక సినిమాగా తీసినప్పుడు మనకు తెలుస్తుందేమో. ఒంటరి వృద్ధ భక్తులే టార్గెట్, మొత్తం ఇచ్చి దోచుకుంటున్న 2 అరెస్ట్. శ్రీనివాసుడి ఆశీస్సులతో అమరావతి పునర్నిర్మాణం 15న శ్రీవారి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తాం టీటీడీ చైర్మన్. మంచిది. తర్వాత సాక్షి అయిపోయింది. ఆంధ్రప్రభకు వెళ్దాం. ఆంధ్రప్రభలో వెలుగులు నింపుతాం, క్లీన్ ఎనర్జీలో 5.19 లక్షల కోట్ల పెట్టుబడులు, ఓకే. ఏఐ నైపుణ్యాలు మైక్రోసాఫ్ట్ శిక్షణ, ఓకే. బడ్జెట్ పద్ధతులపై తమిళ రూపీ, మంచిదే. ఇది చెప్పుకున్నాం. నేడే జనసేన జైకేతన సభ, పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు చిత్రాల మహోత్సవం, లక్షలాదిగా తరలిస్తున్న జన సైనికులు, చరిత్ర సృష్టించేలా సభ నిర్వహణకు సన్నాహాలు, పటిష్టమైన భద్రత, ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు, మంచిదే. చుక్కల భూములకు ఇంకా చుక్కలే, విశిష్ట సంఖ్యకు ఎన్ని కష్టాలు, రైతులకు చుక్కలు చూపిస్తున్న యాప్, ఆన్లైన్లో నమోదుకు అడుగడుగున ఆటంకాలు, ఆధార్ తరహాలో నమోదుకు సహకరించిన సర్వర్. జగనన్న కాలనీల సంగతి తేల్చండి, మండలిలో ఆసక్తికర చర్చ, విచారం జరుగుతోంది, త్వరలో చర్యలు ఉంటాయన్న మంత్రి. తాను 2 సార్లు ఫిర్యాదు చేసినా జిల్లా కలెక్టర్ పట్టించుకోలేదన్న మండలి చైర్మన్. తిట్టలేను కొట్టలేను, నేనే గుంజీలు తీస్తా, ఓ హెడ్ మాస్టర్ ఆవేదన. క్రమశిక్షణ నేర్పలేని పాఠాలు, తల్లిదండ్రుల గారాబంతో చిక్కులు, విద్యార్థుల్లో గురువులపై తగ్గుతున్న గౌరవం, చదువు చెప్పాలంటే అవస్థలు, విజయనగరం జిల్లాలో పిల్లల మాట వినడం లేదని గుంజీలు తీసిన హెడ్ మాస్టర్. బాగా రాసి ప్రజెంట్ చేశారు ఇవన్నీ. తర్వాత బెట్టింగ్కు బానిస, బ్యాంకుకే కన్నం, దొంగలా మారిన యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజరు. 2.634 కేజీల బంగారం, తాకట్టు బంగారం చోరీ, బెట్టింగ్లో 2,65,00,000 బెట్టింగ్లో పోగొట్టుకొని ఆ బ్యాంకులో ఉన్న బంగారాన్నే దొంగతనం చేశారంటండి బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్. సో ఇవి ఆంధ్రప్రభ. తర్వాత ఇంకా ఏమైనా మనం మిస్ అయ్యేవి మనం చెప్పుకొనివి ఉంటే ఒకసారి చూద్దామా. పోసానికి నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోండి, బాపట్ల పట్టణం పోలీసులకు హైకోర్టు ఆదేశం. తర్వాత పెట్టుబడులు పెట్టేందుకు 50 మంది పారిశ్రామికవేత్తలు సిద్ధం, సీఎంతో భేటీలో డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి. రాష్ట్రంలో 50 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు స్థాపించడానికి సహకారం అందిస్తామని, అందుకు ప్రభుత్వ తోడ్పాటు కావాలని డిఆర్డీఓ మాజీ చైర్మన్, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సతీష్ రెడ్డి అన్నారు. మంచిది. సరికొత్తగా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, వైజాగ్లో క్రికెట్ స్టేడియం సరికొత్తగా కాస్త మోడరేషన్ జరుగుతోంది, డెవలప్మెంట్. రాష్ట్ర సౌభాగ్యం కోసం అమరావతిలో రేపు శ్రీవారి కళ్యాణం, మంత్రి పొంగూరు నారాయణ. బోరుగడ్డ అనిల్కు రిమాండ్. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం బైరాగుపాలెంలో బెరకా సంస్థ నిర్వాహకుడు కిరణ్ పాల్ను బ్లాక్మెయిల్ చేసిన ఘటనకు సంబంధించి 2019లో నమోదైన కేసులో గురువారం చిలకలపూడి పోలీసులు బోరుగడ్డ అనిల్ కుమార్ను పీటీ వారెంట్పై రాజమహేంద్రవరం తీసుకొచ్చారు. వివేక పిఏ కృష్ణారెడ్డిది తప్పుడు కేసు తేల్చి చెప్పిన పులివెందుల పోలీసులు, జమ్మలమడుగు కోర్టులో ఛార్జ్షీట్. వివేకానంద రెడ్డి పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు బాధితులైన నర్రెడ్డి సునీత, రాజశేఖర రెడ్డి దంపతులు సిబిఐ ఎస్పీ రామ్సింగ్పై నమోదైనవి తప్పుడు కేసులని వైఎస్ఆర్ జిల్లా పులివెందుల పోలీసులు తేల్చారు. అవినీతి అధికారికి అందలం, సస్పెండ్ అయిన చోట మళ్లీ పోస్టింగు. రేణిగుంట సబ్ రిజిస్ట్రార్గా ఆనందరెడ్డి ఒక ముఖ్య ప్రజాప్రతినిధి అండ ఉందని ఆరోపణ. రిజిస్ట్రేషన్ శాఖలో జరుగుతున్నది ఇదే. అసలు సబ్ రిజిస్ట్రార్లు ఎక్కడికక్కడ బరితెగిస్తున్నారు. అయినా సరే వాళ్ళు మళ్ళీ ఎక్కడ కావాలంటే అక్కడ పోస్టింగ్లు, ఏసీబీలో పట్టుపడతారు, దొరికిపోతారు, మళ్ళీ నెల తిరగకుండానే మళ్ళీ పోస్టింగ్ ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకుంటారు. అదంతా సైక్లింగ్ అనమాట, రీసైక్లింగ్ లాగా. పోలవరం బనకచర్లకు తుదురూపు, సాగర్ కుడికాలువలోకి మళ్లించకుండానే బొల్లాపల్లికి ప్రణాళిక సిద్ధం, దాదాపు 82,000 కోట్ల వ్యయం. నేడు రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద భేటీ. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి తుదిరూపు ఆల్మోస్ట్ ప్లానింగ్ అది సిద్ధమైందంట. అయితే నాకు ఒక షాక్ ఏంటంటే, మరి పోలవరం బనకచర్లకు సంబంధించి ఆ నీళ్లు వెలుగొండ కూడా వేయొచ్చుగా, వెలుగొండ రిజర్వాయర్ కూడా మధ్యలో ఉంటుందిగా, వెలుగొండను కూడా నింపొచ్చు కదా. సో మరి దాన్ని చేర్చలేదు వీళ్ళు. నియోజకవర్గాల పునర్విభజనపై చంద్రబాబు వైఖరి చెప్పాలి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇవి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అన్నమాట. మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియో
కలుద్దాం. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి మరోసారి జన సైనికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.